సో హాయ్ గైస్, ఒక వీడియో నేను చేశాను పవర్ బిఐ నేర్చుకోవద్దని. కొంతమంది నీకు తెలిసింది కాకుండా నీకు ఏది అనిపిస్తే అది చెప్పొద్దు, అండ్ దీంతో పాటు వేరే నేర్చుకుంటే ఏడిఎఫ్ నేర్చుకుంటే కాల్స్ ఉంటాయి అన్నారు. సో దీని గురించి డెఫినెట్లీ నేను మార్నింగ్ అనేది యాక్చువల్లీ కొంచెం కట్ అయింది. రైట్, డెఫినెట్లీ మీరు అడిగింది 100% కరెక్ట్. పవర్ బిఐతో పాటు ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి కాంబినేషన్లో. డెఫినెట్లీ మనం ఆల్రెడీ చెప్పి ఎప్పుడు చాలాసార్లు చెప్పేది, ఎప్పుడు కూడా కాంబినేషన్ నేర్చుకోవాలి. చాలా ఓపెన్‌గా, క్లియర్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా చెప్తా ఉన్నాను. సో, దాని గురించి ఒక టాపిక్ పవర్ బిఐతో ఇంకేం నేర్చుకోవాలి, నేర్చుకుంటే నిజంగా జాబ్ వస్తుందా? అండ్ ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ 4 మిస్టేక్స్, కామన్‌గా చేసే 4 మిస్టేక్స్ మీరు చేయొద్దు. సో, దీని గురించి ఈ 2 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఇనిషియల్‌గా పవర్ బిఐతో పాటు ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటే కాల్స్ వస్తాయా? పవర్ బిఐతో పాటు ఎంఎస్ బిఐ నేర్చుకుంటే కాల్స్ వస్తాయా? పవర్ బిఐతో పాటు ఏడీఎఫ్ అబ్బా! అద్భుతంగా ఉంది, కాల్స్ వస్తాయా? ఇవన్నీ నేర్చుకున్న పవర్ బిఐతో పాటు కాంబినేషన్‌లో నేర్చుకుంటే కాల్సొస్తాయా? మీరు ఏది నేర్చుకున్నా, ఏది యాడ్ చేసినా, పవర్ బిఐతో పాటు ఏడీఎఫ్ నేర్చుకున్నా, ఎంఎస్‌బిఐ నేర్చుకున్నా, ఎస్‌క్యూఎల్ నేర్చుకున్నా, ఇంకోటి నేర్చుకున్నా, ప్రెజెంట్ పవర్ బిఐ ఏ కాంబినేషన్ కూడా ఓపెనింగ్స్ లేవు. లాస్ట్ 8 మంత్స్ నుంచి ఇదే పరిస్థితి. ఇక తర్వాత ఉంటుంది అని కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఒకవేళ మీకు దాంట్లోనే జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే మీరు వెయిట్ చేయండి, కష్టపడండి. దాని గురించి నేను కాదనను. కానీ లాస్ట్ 8 నెలల నుంచి అయితే కాల్స్ అయితే లేవు. ఇది చాలా ఓపెన్ ఫ్యాక్ట్. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. ఎందుకంటే కొంతమందికి ఇంకా దాన్నే పట్టుకొని దాంట్లోనే ఉద్యోగం తెచ్చుకోవాలని ఒక ఆశ ఉంటుంది. బట్ నేనైతే చాలా స్ట్రెయిట్ టు ఫేస్ చెప్తున్నా. స్ట్రెయిట్ ఫార్వర్డ్. మనం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, స్ట్రెయిట్ టు ఫేస్ చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు కామన్‌గా చేసే మిస్టేక్స్. ఫస్ట్ ఏంటి అంటే, ఈ రీసెంట్ డేస్‌లో చాలామంది అడుగుతున్నారు. ఒక కంపెనీలో పనిచేశారు. ఒక కంపెనీలో పనిచేశారు. ఒక కంపెనీ టు కంపెనీకి మధ్యలో ఒక 3, 4 కంపెనీలు చేశారు. 3, 4 కంపెనీల్లో ఒక కంపెనీకి ఇంకో కంపెనీ మధ్యలో ఒక నెల రోజులు ఇంకో కంపెనీకి పనిచేశారు. రైట్. ఇక్కడ ఒక కంపెనీలో 1 ఇయర్ చేశారు. ఒక కంపెనీలో 1 ½ ఇయర్ చేశారు అనుకుందాం. మధ్యలో ఒక నెల ఒక కంపెనీలో చేరి మళ్ళీ మానేశారు. చాలామంది ఈ 1 మంత్‌ని కన్సిడర్ చేయాలా? వద్దా? అని అడుగుతా ఉంటారు. డెఫినైట్‌లీ ఆన్ రెజ్యూమ్ అయితే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అప్ టు 6 మంత్స్ వరకు ఈ 1 మంత్ దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ డెఫినైట్‌లీ ఇది ఎప్పుడు టాపిక్‌లోకి రావాలి అంటే, హెచ్ఆర్ డిస్కషన్ అప్పుడు ఈ టాపిక్‌లోకి ఒకవేళ వాళ్ళు డాక్యుమెంట్స్ అడిగితే అప్పుడు చెప్పండి. టిల్ దెన్ డోంట్ సే. డెఫినైట్‌లీ మీరు ఇనిషియల్‌గానే మీ డాక్యుమెంట్‌లో నేను 1 మంత్ ఇక్కడ చేశాను అని పెట్టారంటే ప్రాబ్లమ్ అయితుంది. డాక్యుమెంట్స్ అడిగినప్పుడు వాళ్ళకి చెప్పలేదు అంటే అప్పుడు ప్రాబ్లమ్ అయితుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి, ఇక్కడ మీకు అరౌండ్ 6 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది అనుకుందాం. కానీ 4 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ ఈ కరెంట్ డొమైన్‌లో కాల్స్ అనేవి 2 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే 3 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి, ఆ 3 ఇయర్స్ మాత్రమే నేను పెట్టుకుంటాను అని ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నారు అదే డొమైన్‌లో. ఏ డొమైన్‌లో అయితే ఎళ్ళాలనుకుంటున్నారో ఆ డొమైన్‌లో. రైట్. మరి దీని ముందు ఇన్ని సంవత్సరాల పరిస్థితి ఏంటి? ఇది ఒక ప్లాన్డ్ ఉండాలి. ఇక్కడ మీ చదువు అయిపోయిన కానించి మీ గ్రాడ్యుయేట్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ గాని అయిపోయిన కాడి నుంచి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఉంది? ఎన్ని సంవత్సరాలు మీరు వర్క్ చేస్తా ఉన్నారు? అన్ని సంవత్సరాలు కూడాను మీరు ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అనేది చూపించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ దెన్ తర్వాత, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే 4 సంవత్సరాలు నేను పెట్టుకున్నాను, మిగతాది అవసరం లేదనుకుంటారు. ప్రతి ఒక్కటి కాలిక్యులేట్. ఏం చేశారు ప్రతి ఒక్కటి? ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారా? ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు? హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ కోసం ప్రయత్నం చేశారా? ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశారు? తర్వాత వేరే నాన్ ఐటీలో వర్క్ చేశారా? ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు? చాలా క్రిస్టల్ క్లియర్‌గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ తర్వాతొచ్చేసి, జాబ్ రావడం కోసం వచ్చినవి, రానివి, రైట్? వచ్చినవి, రానివి అన్నిటికి యెస్ చెప్పేస్తారు. ఎప్పుడు? టెక్నికల్ రౌండ్‌లో. కెరియర్ గ్యాప్ వాళ్ళు చాలా ప్రమాదాలు. కెరియర్ గ్యాప్ గాని, ఇంకొకటి గాని ఇంటర్వ్యూ టైమ్‌లో మీరు వాళ్ళు అడిగారు అదొచ్చా అని యెస్ అని, ఇదొచ్చా అని యెస్ అని, అది జాబ్ కోసం ఏదైనా గాని యెస్, యెస్, యెస్ అని చెప్పుకుంటా పోయారంటే, రేపు ప్రాజెక్ట్‌లో గుర్తుపెట్టుకొని మనకు రాని దాని గురించి వేశారంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. వెంటనే మనం కంపెనీ నుంచి బయటకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ తర్వాత హెచ్ఆర్ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు
చాలా మంది ఏం చేస్తారంటే, జాబ్ వచ్చిన తర్వాత చూద్దాంలేండి. అప్పుడు ఆలోచిద్దాం డాక్యుమెంట్ గురించి అనుకోకుండా, ఇంటర్వ్యూకి పోకముందే అంత ప్రిపేర్డ్‌గా ఇప్పుడేదైతే మాట్లాడుకున్నామో, అదంతా కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలి డాక్యుమెంట్స్ అన్ని. అడిగిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వితిన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో పంపించగలిగే పరిస్థితిలో ఉంటే, ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది వాళ్ళకేందంటే, నువ్వు టైం తీసుకునే కొద్దీ చాలా మంది ఫార్మ్ 16 దగ్గర చాలా టైం తీసుకుంటారు. జనరల్‌గా ఫార్మ్ 16 ఒక్కొక్కసారి వెంటనే డౌన్‌లోడ్ అవుతుంది. ఇంకోసారి వారం రోజులు పడుతుంది. ఇంకోసారి 10 వర్కింగ్ డేస్ కూడా పడతది. మరి అప్పుడు దాకా హెచ్ఆర్ వెయిట్ చేయడు కదా! ముందుగా మనం అన్నీ ప్రిపేర్డ్‌గా ఇక్కడ పెట్టుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ 4 అనేవి చాలా కామన్ మిస్టేక్స్. కెరియర్ గ్యాప్ పీపుల్ చేసే కామన్ మిస్టేక్స్. సో, ఇది మనం కొంచెం ఇది మిస్టేక్స్ లేకుండా ప్లాన్ చేసుకుంటే డెఫినైట్‌లీ సక్సీడ్ అవ్వచ్చు. ఇదొకసారి ఆలోచించి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ గైస్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సీరియస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.